హలో అండి. కొత్తగా నేర్చుకునే వారి కోసం ఈరోజు సింపుల్‌గా కంటిన్యూ డిజైన్ ఎలా కుట్టాలి అనేది వారికి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అయితే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఎలా కుట్టేదనేది చూడండి. ముందుగా టాజిల్ అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడు బీడ్స్ అయితే నేను 3 రకాలు తీసుకున్నాను. ఒకటి రైస్ బీడ్, ఒకటి బటర్‌ఫ్లై, ఒకటి రౌండ్ బీడ్ అయితే యూజ్ చేశాననమాట. ఇక్కడ ప్లేస్‌లో నేను బటర్‌ఫ్లై ప్లేస్‌లో ఇంకా మీరు వేరే బీడ్ పెట్టుకున్నా పర్లేదనమాట. ఇలా కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. దీని బదులు ఇంకా వేరే బీడ్స్ మీకు నచ్చినవి ఏమైనా ఉంటే యూజ్ చేయొచ్చు. నేను ఏందంటే మీకు చెప్పడం కోసం బటర్‌ఫ్లై చూడడానికి బాగుంది కదా అనేసి బటర్‌ఫ్లై తోటైతే డిజైన్ వేశాననమాట. అదేవిధంగా నేను పెట్టింది 3 మినిట్సే అండి. ఆ 3 మినిట్స్ కూడా మీరు ఓపికతో పెట్టి చూడండి. ఖచ్చితంగా నేను నేర్చుకుంటాను, నేను బిజినెస్ చేయగలను అనే వారికి చాలా సింపుల్ మెథడ్‌లో నేనైతే చెప్పేస్తున్నాను కుట్టే విధానం. చూడండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేయండి. అలా అయితేనే నేను ఎలా కుట్టాను, ఏ విధంగా కుట్టాననేది మీకు అర్థమవుతుందన్నమాట. చూడండి. మీకు ఇంకా ఏమైనా న్యూ డిజైన్స్ కావాలనుకుంటే కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయండి. షార్ట్ వీడియోస్ అయితే చాలా పెట్టాను. సింపుల్‌గా ఇంట్లో కుట్టేసుకునే డిజైన్స్. లేదు అక్క మా వరకే మేము కుట్టుకుంటాం అనే వాళ్ళకు కూడా ఈజీ టిప్స్‌తో నేనైతే చెప్తున్నాననమాట. బిజినెస్ చేసే వాళ్ళకు కూడా చాలా యూస్‌ఫుల్ అవుతాయి నా వీడియోస్ అయితే. చాలా చిన్న ట్రిక్ యూజ్ చేస్తే చాలండి. అదేవిధంగా ఇక్కడ కంటిన్యూ డిజైన్ కుట్టాక లాస్ట్‌కి డైరెక్ట్ థ్రెడ్ కట్ చేయొద్దనమాట. ఈ ఒక్కటైతే మీరు గుర్తుంచుకోవాలి. ఇలా శారీ మొత్తం కంటిన్యూ డిజైన్ అయితే మనం కుట్టేసుకోవాలన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 500 అండి. ఎందుకంటే కంటిన్యూగా ఎక్కడ ఆగకుండా మనం కంటిన్యూ కుడుతున్నాం కాబట్టి 500 ఉంటుందన్నమాట. దీని కాస్ట్ కూడా చెప్పండి అక్క అని కొందరు అడుగుతున్నారు. ఇక్కడ కాస్ట్ విషయానికి వస్తే ఏంటంటే మనం ఇక్కడ కాస్ట్ చెప్తే ఏమనుకుంటారు కొందరండి, చాలా తక్కువ, ఈ అక్క చాలా తక్కువ చెప్పింది, ఇంకా వేరే వాళ్ళైతే ఎక్కువ చెప్తుంటారు. అట్లా రూమర్స్ ఉంటాయి. అలాంటివి మనకు వద్దండి. మీరు కుడతారు కదా డిజైన్, మీరు ఎలా స్టిచ్ చేశారు, మీకు ఏ విధంగా ఉంది, మీకు ఈజీగా ఉందా, హార్డ్ అనిపించిందా, ఆ వర్క్ని బట్టి మీరు అక్కడ అమౌంట్ వేసుకోవాలన్నమాట. మేము చెప్పే దాన్ని బట్టి ఉండదు. ఓకేనా? ఇలానే శారీ మొత్తం కుట్టేసుకోవాలి. థ్యాంక్ యూ.